Hi friends, welcome to Mahesh teaching channel. Today class is uniform dress cutting 11 to 12 years girls ki. First body measurement తీసుకోవాలి. లెంగ్త్ 33, చెస్ట్ 28, వేస్ట్ 27, హిప్ 30, షోల్డర్ 13 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 3.5, బ్యాక్ నెక్ 1, హ్యాండ్ లెంగ్త్ వచ్చి 15 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. 33 ఇంచెస్ క్లాత్ లెంగ్త్ 33 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 35 ఇంచెస్ మార్కింగ్ ఉండేలా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ దగ్గర 1 ఇంచ్, నెక్స్ట్ కింద ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. సో టోటల్ 35 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అడ్డపన్న పెద్దగా ఉంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 35 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఫోల్డింగ్స్ మన వైపు పెట్టుకోవాలి, ఓపెన్స్ అటువైపు పెట్టుకొని డ్రెస్ని కటింగ్ చేసుకోవాలి. 35 ఇంచెస్ ఉండాలి మార్కింగ్ పెట్టుకోండి. ఓపెన్స్ అటువైపు పెట్టుకోవాలి, జాయింటింగ్ మన వైపు పెట్టుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 33 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 35 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ షోల్డర్ వచ్చి 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్లో హాఫ్ని చేసుకోవాలి. 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చి 7 ఇంచెస్. ఇది చిన్నపిల్లలు కాబట్టి 6.5 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్వ్ తీసుకోవాలి, రౌండ్ తీసుకోవాలి, చంక రౌండ్ తీసుకోవాలి. ఆ తర్వాత 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి చెస్ట్ కోసం. వేస్ట్ కోసం 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. హిప్ దగ్గర 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 14 ఇంచెస్, 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ వచ్చి 28 ఇంచెస్ ఉంది. 28ని 4 భాగాలుగా చేసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వేస్ట్ వచ్చి 26 ఇంచెస్ ఉంది. 27 ఇంచెస్ ఉంది. 27ని హాఫ్ 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. హిప్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది. 30ని 4 భాగాలు చేస్తే 7.5 ఇంచెస్ వచ్చింది. మనం మార్కింగ్ పెట్టిన దాన్ని మార్కింగ్ గీసుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. హిప్ దగ్గర అయితే 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ సైడ్ స్లిట్స్ వేసుకుంటాం కదా, స్లిట్స్ కోసం 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. కింద మార్కింగ్ దగ్గర అక్కడ 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. కింద 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ స్లిట్స్ కోసం 1.5 ఇంచెస్ మార్కింగ్ అయితే సరిపోతుంది. 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది స్లిట్స్ కోసం. తర్వాత లైన్ని డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఎవరికైనా డ్రెస్ సరిపోతుంది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద డౌన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర. ఎందుకంటే భుజాలు జారకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ.
2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ వెడల్పు వచ్చి 2.5 ఇంచెస్ వచ్చింది. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 3.5 ఇంచెస్ రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చి 1 ఇంచ్. ఎందుకంటే నేను కాలర్ స్టిచ్చింగ్ చేస్తాను, కాలర్ స్టిచ్చింగ్ తర్వాత పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి సైడ్ కట్. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 15 ఇంచెస్. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం. హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ కాబట్టి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్. దాన్ని హాఫ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మనం షర్ట్ కటింగ్ చేసాం కదా, దాన్ని బట్టి హ్యాండ్ డౌన్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని డాట్ తీసుకొని ఇలా లైన్గా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ 1.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని కరువు తీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్. చంకలో హ్యాండ్లో వద్దు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. దాని నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్ కోసం. ఇదే ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్. స్టిచ్చింగ్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ విజిట్ మై ఛానల్. ఇది హ్యాండ్స్ కట్, ఇది టేప్ కొలతలతో డ్రెస్ కటింగ్.